దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రిలారా, ప్రభునామన మీ అందరికీ వందనములు. దేవుని వాక్యము ధ్యానిందాము. 128వ కీర్తన 5వ వచనం. సియోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూసెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూసెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుచున్నారు. ఈ ఆశీర్వాదపు కీర్తనలో దేవుని ఆశీర్వాదం ఎలాగ వస్తుంది, ఎలాగ ఆయన క్షేమమిస్తాడు, ఎలాగో దీర్ఘాయుష్మంతులుగా మారుస్తాడని ఆలోచన చేస్తే మొట్టమొదటి వచనంలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచువారు ధన్యులు. దేవుని భయముచేత ఉండాలి. దేవుని యొక్క మార్గములో నమ్మకంగా నడవాలి. నేనే మార్గమును సత్యమును జీవమునన్నాడు ఆయన. గనుక ఆ మార్గములో మనము భయభక్తులు కలిగి విధేయత కలిగి నమ్మకంగా నడిస్తే ఖచ్చితంగా ఆయన ఈ ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరిస్తాడు. రెండవది, దేవుని భయం ఎంతో ఘనమైనదండి, గొప్పది. గనుక దేవుని భయము చేత మనము నడవాలి. అలాగ దావీదు గారు నడిచారు గనుక దేవుడు ఆయన స్థితిని మార్చాడు, ఉన్నత స్థితిలోనికి తీసుకుని వెళ్ళినాడు. అలాగని ప్రియులారా, యేసేపు గారు దేవుని భయము చేత పాపము నుండి పారిపోయాడు గనుక ఆయన పరిశుద్ధతను కాపాడుకున్నాడు గనుక ఆయన ఆశీర్వదించబడ్డాడు, దీవించబడ్డాడు. ఎలాగున భక్తులు అనేక మంది ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వారిలారా, దేవుని భయము ఉన్నదా? దేవుడు చూస్తున్నాడని భయము, దేవుడు చూస్తున్నాడని జాగ్రత్త కలిగి భయము కలిగి బ్రతికేవారిగా ఉండాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ విధముగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు ప్రతి సమస్యను విడిపిస్తారు, ప్రతి బలహీనతను విడిపిస్తారు, దైవ దీవెనలు సమృద్ధిగా కుమ్మరిస్తారు. అటువంటి ఆశీర్వాదము దీవెన పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థనండి. అత్యంత కృపగలిగిన దేవా, మహోన్నతమైన మీ నామము కొరకై వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుచున్నాం. మీ మహాకృప దయను బట్టి నాయన ఈ నూతన వారములో ప్రవేశపెట్టి నీ నామమును స్మరించటానికి ఇచ్చిన కృప కొరకై వందనాలు. నాయన నీ యందు భయభక్తులు కలిగినప్పుడు, నీ త్రోవలో నడిచినప్పుడు నీవు క్షేమాన్నిస్తానని, ఆరోగ్యం ఆయుష్యనిస్తానని, వర్ధిల్ల చేస్తానని మీరు మాట్లాడుతూ వచ్చున్నారు. మీ మాట ఎంతో విలువైనది ప్రభువా. మీ మాట ఎంతో శక్తివంతమైనది గనుక మీ మాటకు లోబడి జీవించు భాగ్యం అందరికీ మీరు దయచేయండి. ఎవరి సమస్యల్లో బాధలు ఇబ్బందులు ఉన్నారో వారికి నీ సహాయమును పంపించమని, బిడ్డలందరిని దీవించి వర్ధిల్ల చేయమని యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.